అమ్మవారి యొక్క వైభవం పెరిగింది, వెళ్ళింది. మీ అందరికీ తెలుసు, 2 సంవత్సరాలలోనే ఈ స్థాయి వెళ్ళింది. ఇంకొక అద్భుతమైన అమ్మవారి లీల ఏంటంటే, ఈ జూన్ మాసం మొత్తం అమ్మవారి యొక్క ఈ పీఠం యొక్క పరిచయం, అమ్మవారి యొక్క ఈ పీఠం యొక్క పరిచయము, మహిమ, అలాగే ఈ పీఠంలో చెప్పబడుతున్న మహాప్రాణ విద్య ఈ జూన్ మాసంలో మొత్తం అమెరికాలో నిర్ణయించబడ్డది. అమెరికాకు నేను వెళ్ళడం జరుగుతుంది. రేపు బయలుదేరుతున్న నెల రోజులు అమెరికాలో ఈ యొక్క అమ్మవారి యొక్క మహాప్రాణ విద్య, ఆత్మజ్ఞానం ఇదంతా అక్కడ అమెరికా ప్రజలకు, మన తెలుగు వాళ్ళకు, అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి ఇదంతా చెప్పడం జరుగుతుంది. ప్రేమతో అక్కడ ఉన్న శిష్యులు ఆహ్వానం చేశారు, వెళ్తున్నా. నెల రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారి యొక్క అద్భుతం ఏంటంటే, 2 సంవత్సరాల కాలంలోనే ఒక అమెరికా లాంటి కొన్ని పెద్ద వేదికలలో మనకు అక్కడ ఈ యొక్క అవకాశం అమ్మవారు కల్పించడం కానీ ఇదంతా గొప్ప విషయం. కాబట్టి నేను ఇక్కడికి ముందే చెప్పాను, ప్రపంచ దేశాల నలుమూలలకు వెళ్ళి ఇక్కడికి ప్రజలు ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠానం చేయడానికి ఈ పీఠంకు వస్తారు. 3 ఏళ్ళ క్రితం చెప్పాను. మన వాళ్ళు అనుకున్నారు ఎప్పుడో అవుతుంది అనుకున్నారు. ఇప్పుడు చెప్తున్నా, ఒక కొద్ది కాలంలోనే మీకు జనాలు, ఇప్పుడు మీరు ఎట్లా వస్తున్నారో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఇక్కడ రావడం మీరు చూస్తారు. కొద్ది కాలంలో జరుగుతుంది, ఎక్కువ టైం పట్టదు. కాబట్టి ఈ క్షేత్ర మహిమ అలా ఉన్నది. ఈ క్షేత్రం యొక్క ఘనత విశ్వవ్యాప్తం అవనున్నది. అంత గొప్పగా మన నిర్మల్ ప్రపంచ పటం మీదకి వెళ్తున్నది. వాళ్ళ రాజశ్యామల పీఠం ఒకటి ఉన్నది, అక్కడ ఒక స్వామీజీ ఉన్నారు, అక్కడ ఆత్మజ్ఞాన విద్య నేర్పుతారు అని అమెరికాలో రీచ్ అయితే ప్రపంచానికి రీచ్ అయినట్టే అంటారు. ఎందుకంటే అమెరికా అనేది చాలా పెద్దది. అక్కడి నుంచి ఏ సందేశం చెప్పినా ప్రపంచం వింటుందట. కాబట్టి మన సందేశం అమెరికా వేదిక నుంచి ఈ లోకానికి చెప్పడం ఈ 1 మంత్లో జరుగుతుంది. కాబట్టి నేనున్నా లేకపోయినా అమ్మవారు ఉంటుంది, కుండలేసినాడు, వినాయకుడు. కాబట్టి మీరు బాగా వస్తూ ఉండాలి. స్వామీజీతోనే పోదాము, ఉన్నప్పుడు పోదాం కాకుండా ఎట్లా ఎప్పుడు ఎలా వస్తున్నారో అలాగే వస్తూ ఉండండి. దర్శనం చేసుకోండి, మీకు తోచిన సేవలు చేస్తూ మీరు ముందుకోండి. ఈ రకంగా అమ్మవారు మనకు ఆ భాగ్యం కలిగించారు అమెరికాలో. కాబట్టి ఇదంతా మనం గర్వపడాల్సిన విషయం, సంతోషపడాల్సిన విషయం, మన నిర్మల్ ప్రజలు కానీ మన పీఠం సభ్యులు కానీ. కాబట్టి మీరంతా ఇవన్నీ నేను బయలుదేరుతున్నా. అక్కడ ఉండి మళ్ళీ మార్నింగ్ ఉంటుంది ఫ్లైట్ కాబట్టి చెప్తాను. కాబట్టి మీరంతా, మీ అందరికీ అమ్మవారి దివ్యాశిస్సులు, నా దివ్యాశిస్సులు ఎప్పుడు ఉంటాయి. నేను అమెరికాలో ఉంటాయి, ఎక్కడున్నా ఉంటాయి. కాబట్టి ఇది మీరు గమనించుకోవాలి. ఈ రకంగా మీకు తోచిన సేవలు చేస్తూ ఉన్నాను. అందరికీ భగవంతుడి దివ్యాశిస్సు. అక్కడ 7-8 ప్లేస్లు ఉన్నాయి. డల్లాస్, ఫ్లోరిడా, చికాగో, న్యూజెర్సీ. చికాగోలో 15th జూన్ చికాగో ఒక సాయిబాబా టెంపుల్లో ఉన్నది. మీకు అవి వస్తాయి. మనల్ని చెప్పండి, ఎక్కడ అడ్రస్ కూడా ఇస్తారు. చికాగోలో ఎక్కడ వాళ్ళ నంబర్, చికాగో వాళ్ళ నంబర్ కూడా ఇస్తారు. పంపించండి. అక్కడ మీరు చుట్టాలంటే అందరికి చెప్పండి, అక్కడ సార్ ఉన్నాడు, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ కలవండి. సరే మేడం, శుభం.